నమస్కారం. SLT న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో పంటలకు సమృద్ధిగా నీరు. ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి. వచ్చే 10 ఏళ్లలో సంపూర్ణ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట శ్రీముత్తు జోష్యం. అద్దె బస్సులను నిలిపివేయాలంటూ తుని డిపోలో ధర్నా నిర్వహించిన NMU కార్మికులు. భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. గోదావరిలో ఘనంగా కార్తీక దీపారాధన. తూర్పు గోదావరి జిల్లాలో పంటలకు సంపూర్ణంగా నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన మంత్రి ఏలేశ్వరం రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి నీరు పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ నుండి పంటలతో పాటు విశాఖకు మంచినీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. స్టోరేజ్ పోయినా దగ్గర 5.9 TMC వరకు ఈ రైతాంగం ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం మంచినీరు కూడా గోదావరి సిస్టమ్ నుంచి కూడా సప్లిమెంట్ చేస్తున్నాం. ఏదైతే సిస్టమ్ కింద చేసిన ప్రతి ఎకరా రైతు పంట బతికించాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం, ప్రభుత్వం యొక్క ఆశయం. అందుకని ఇరిగేషన్ అధికారులు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ఏ పంట వేసినా కూడా రైతు పంట బతికించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాము. ఈ సిస్టమ్ కింద కూడా 172 కోట్లు ఫేజ్ 2 కింద నిధులు కేటాయించడం జరిగింది. ఎప్పుడైతే ఈ పంట చేతికి రాగానే మళ్ళీ ఆధునీకరణ పనులు కూడా వేగవంతం చేస్తాం. అక్కడ నీటి సంఘ అధ్యక్షులు, ఈసీలు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, స్థానిక శాసనసభ్యులతో ఇన్ఛార్జీలతో కోఆర్డినేట్ చేసుకుని పనులు వేగవంతం చేస్తాం. వచ్చే 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే త్రిమూర్తులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం చంద్రబాబు హయాంలో మరింత ముందుకు దూసుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ జన చైతన్య యాత్రలు మన 1వ తేదీ నుంచి మొదలుపెట్టి 850 కిలోమీటర్లు కాలినడక నడిపినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలు, ఆయన గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అనుభవం కావచ్చు, మరి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి అనుభవం కావచ్చు, ఇవన్నీ చూసుకుని విభజన జరిగిన తర్వాత మరి ఈ రాష్ట్రం ఎటుపోయింది, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఎన్నికల్లో ఏ అయితే హామీలు ఇచ్చారో ఆర్థికంగా మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేయకముందే అద్దె బస్సులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు తుని డిపోలో ధర్నా నిర్వహించారు. NMU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలు వివరించారు. ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనియన్ APSRTC నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రిలే నిరాదేశంలో 2 రోజులు చేయమని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. మరి దాని అనుగుణంగా ఈరోజు తుని డిపోలో మరి మొదటి రోజు నిరాదేశాలు జరుగుతున్నాయి. మరి ఇందులో ప్రధానంగా మా నేషనల్ మజ్దూర్ యూనియన్ యొక్క డిమాండ్స్ ఏంటంటే, మరి ఈ మధ్యకాలంలో అద్దె బస్సులు సుమారుగా 800 అద్దె బస్సులుకి టెండర్లు పిలుచున్నారు. వాటిని తక్షణం నిలిపివేయాలని, అలాగే మరో ప్రధాన అంశంగా రూట్లు సర్వే చేయకుండా ఆపరేషన్ చేయడం మొదలెట్టారు. అది కూడా రూట్ సర్వే చేసి దానికి అనుగుణంగా చేయాలని చెప్పేసి చెప్తున్నాం. ఎప్పుడో పాత కాలంలో చేసిన సర్వే అనుగుణంగా ఉన్నాయి. మదర్ తెరిసా సంస్థల అధినేత కిరణ్ కుమార్ 68వ జన్మదినోత్సవ వేడుకను ఉండూరు గ్రామంలో అత్యంత వైభవంగా జరిగాయి. క్రిస్టియన్ మత పెద్దలు ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ కింగ్డమ్ ట్రాన్స్ఫర్మేషన్ హై స్కూల్ను 2010లో స్థాపించడం జరిగిందన్నారు. LKG నుండి PG స్థాయి వరకు ఉన్నత విద్యను అందించడం తమ సంస్థల ధ్యేయమని, కుల మతాలకు అతీతంగా ఉచితంగా విద్యను అందించడమే తమ సంస్థల ప్రధాన ధ్యేయమన్నారు.
నిరుపేదలందరికీ మరి ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ మరి ఈ యొక్క ప్రాజెక్టును పెట్టి మరి అనేకమైనటువంటి బిడ్డలకు మరియు కొంతమంది మరి ఈ శిలం రైట్ మినిస్ట్రీలో పరిచయం ఏజెన్సీలో ఉన్నటువంటి మరి కిరణ్ కుమార్ అయ్య గారి గురించి దేవుడి యొక్క అధినేత మదర్ తెరిసా గ్రూప్స్ యొక్క అధినేత కుమార్ గారి యొక్క బర్త్డే ఈరోజు ఈ సెట్ ఫ్రీ క్యాంపస్ ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడ జరగడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ మేము 2010 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 10,000 మంది పిల్లలకి ఉచితంగా విద్యను అందిస్తూ వాళ్ళకి ఎల్కేజీ టు పీజీ వరకు విద్య ఇస్తూ వాళ్ళకి కేవలం ఉద్యోగం నిమిత్తమే బయటికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇవే కాకుండా మేము మిగతా వాళ్ళకి కమ్యూనిటీస్కి బోర్వెల్స్ ఇవ్వడం, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, అలాగే స్లావరీ గన్లో పనిచేసిన వాళ్ళని లేబర్ పిల్లలందరినీ రక్షించి నో మోర్ స్లావరీ కింద చూపించడం మా యొక్క మెయిన్ ఉద్దేశాలు. అలాగే ఉచితంగా విద్య అందిస్తూ అనేక పేద పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళకి యూనిఫామ్స్ ఎడ్యుకేషన్తో పాటు అలాగే వసతి కూడా కల్పించడం అలాంటి మా ముఖ్య కారణాలు. ఈరోజు ఆ కార్యక్రమాలన్నింటికి బేస్ ఇది ఒక ప్రాజెక్ట్ బేస్ కింద పెట్టుకున్నాం. ఇది అచ్చంపేట ఉండూరు గ్రామంలో ఉంది. ఈ బేస్ నుండే మిగతా పిల్లలందరినీ కూడా మేము ఇక్కడ రప్పించడం, ఇక్కడ చదువు చెప్పించడం జరుగుతాయి. ఇలా స్వర్గీయ నందమూరి తారక రామారావు కారణంగానే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఏలేశ్వరంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దేవినేని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. అనంతరం వాళ్ళు ఏలేశ్వరంలో పర్యటించి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేవినేని ఉమామహేశ్వరం వెంట ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అలాగే మన ఏలూరు ప్రాజెక్ట్ సిస్టమ్ కి చైర్మన్ అయిన జ్యోతిరావు చంద్రబాబు గారికి, ఇక్కడ ఇచ్చిన సోదరులకి సోదరిమాలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు జనచైతన్య యాత్రలో మరి మొట్టమొదటిగా మన నియోజకవర్గం నుంచి వచ్చిన ఇన్ఛార్జి మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు. కార్తీక మాసం చివరి రోజును పురస్కరించుకుని భక్తులు విశేష పూజలు, దీపారాధన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల నుండి వేల సంఖ్యలో భక్తులు రాజమండ్రి గోదావరి తీరానికి చేరుకుని దీపారాధన చేశారు. రాజమండ్రిలోని అన్ని ఘాట్లు కూడా భక్తులతో కిటకిటలాడాయి. పండితుల వేద మంత్రోచ్చరణలతో సాగిన ఈ కార్యక్రమంలో గోదావరి పరివాహక ప్రాంతమంతా దీపాలతో నిండిపోయింది. 20 రూపాయలు 10 రూపాయల ప్రసాద వితరించి ఇక్కడ అభిషేక ప్రియుడండి మన శివుడు. అభిషేకాలు చేసుకోవచ్చు. కాపాడాలని రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా 21 రూపాయల ప్రసాదం కాపులను బీసీలో చేర్చే విషయంలో తామంతా ఐకమత్యంగా వ్యవహరించి ప్రభుత్వంతో పోరాడతామని కాంగ్రెస్ ప్రముఖులు పేర్కొన్నారు. రాజమండ్రిలో బలిజ, తెలగ, కాపు ఒంటరి ప్రతినిధులు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి తదితరులు మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిర్వహించే దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీసీ ఉద్యమం బీసీ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆ దాన్ని కూడా కంటిన్యూ చేయకుండా రాజమండ్రిలో సక్రమంగా పన్నుల వసూలుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రాజమండ్రి కమిషనర్ విజయరామరాజు చెప్పారు. రాజమండ్రిలోని ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో ప్రతి ఇంటికి నెంబర్ ఉండేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. బట్ మేజర్గా ఏమైనా వర్క్స్ టేకప్ చేయాలంటే కనుక ఫైనాన్షియల్స్ ఆఫ్ ద కార్పొరేషన్ షుడ్ బి స్ట్రాంగ్. సో దీన్ని ఉద్దేశించి ఇక నెక్స్ట్ 1 month 1.5 monthలో ఓన్లీ ఆ ఆఫ్టర్నూన్ వరకే స్టాఫ్ ఉంటారు. మొత్తం స్టాఫ్ అంతా కూడా 26 టీమ్స్ తయారు చేస్తారు. ఆల్ 26 టీమ్స్ రెవెన్యూ పరంగా ఆల్ ది 67,000 బిల్డింగ్స్కి ఒక ప్రొఫార్మా డిజైన్ చేశాం. దీని ప్రకారం ప్రతి బిల్డింగ్ మళ్ళీ పొలుస్తాం. ఇప్పుడు మొత్తం మాకు బిల్డింగ్ పర్మిషన్ ఉందా లేదా, బిల్డింగ్ పర్మిషన్ నెంబర్ ఎంత, వాళ్ళ ఆధార్ నెంబర్లు ఎంత, వాళ్ళ వాటర్ కనెక్షన్స్ ఉన్నాయా, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఎవరెవరు కడుతున్నారు కట్టట్లేదు, ఒక డీటెయిల్ ప్రొఫార్మా. అది యాక్చువల్లీ విజయవాడలో మోడల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. మన వీరపాండ్యన్ సార్ గారి గురించి కూడా కనుక్కుంటాం. దాన్ని కొంచెం మోడిఫై చేసినాం. రాజమండ్రికి ఎంతవరకు వీలుగా ఉంటుందని దాని ప్రకారం ట్రేడ్ లైసెన్స్ ఇష్యూస్ కానీ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కూడా కోటింగ్స్ అన్నింటికీ కూడా నెక్స్ట్ ట్రేడ్ డిఎన్ఓ లైసెన్స్ ఫిబ్రవరిలో ఈసారి ఇచ్చేటప్పుడు దేర్ విల్ బి స్పెసిఫిక్ నెంబరింగ్ ఫర్ ఎవ్రీ ట్రేడ్. షాప్ కానీ మనకి తోపుడు బండి సంఘం వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నెంబరింగ్ ఇస్తాం. ఆ నెంబరింగ్ ఖచ్చితంగా వాళ్ళు బండి మీద పెట్టాల్సి ఉంటుంది. ఏదైనా షాప్ ఉంటే షాప్ మీద పెట్టాల్సి ఉంటుంది. అది డిఎన్ఓ లైసెన్స్. ఈ జిల్లాలోని పలు శివాలయాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా సామర్లకోట మండలంలోని నవర గ్రామంలోని భ్రవరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ శివాలయం శ్రీశైలం ఆలయం మాదిరిగా పశ్చిమాభిముఖంగా ఉండడంతో దీనికి ప్రత్యేక విశిష్టత ఏర్పడింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే శ్రీశైలం మల్లేశ్వరుని దర్శనం చేసుకున్నట్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మందుల ధరలు తగ్గించాలని, ఆన్లైన్ మందులు అమ్మకం నిషేధించాలని మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. శనివారం కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం అసోసియేషన్ కార్యదర్శి వివి రామచరణ్ మాట్లాడుతూ మందుల ధరలు తగ్గించాలని, అత్యవసర మందులపై ఎటువంటి పన్నులు వేయరాదని కోరారు. సమావేశంలో అధ్యక్షులు వెంకన్న, ఉపాధ్యక్షులు డివిబి రావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అఖిల భారత సమ్మె చేయబోతున్నారు. ఈ అఖిల భారత సమ్మెకి కారణం ఏంటంటే ప్రస్తుతం దేశంలో ఫార్మా రంగం అంతా కూడా విదేశీ బహుళజాతి కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి పూర్తిగా మద్దతు తెలుపుతూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మాకున్న ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే మందుల ధరలను పూర్తిగా తగ్గించాలి. ఏ విధంగా మందుల ధరలను తగ్గించవచ్చు అంటే మందులు ఉత్పత్తి ధర మీద మాత్రమే ఎప్పుడైతే ట్యాక్స్ వేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మందుల ధర తగ్గుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విధానం ఏంటంటే ఉత్పత్తి ధర కాకుండా మందులు మార్కెట్ ధర మీద ట్యాక్స్ వేస్తారు. దానివల్ల ఇంకా ఎక్కువ వినియోగదారుడికి డబ్బులు ఎక్కువ పడుతూ ఉన్న పరిస్థితి. సో ఈ విధంగా చేస్తే మందుల ధరలు తగ్గుతుంది. అలాగే నిత్యావసర మందులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ కానీ లేదా హార్ట్ సంబంధించిన కానీ కంటిన్యూస్గా వాడే మందులన్నీ కూడా ఏ విధమైన ట్యాక్సెస్ లేకుండా ఆ మందుల్ని భారతదేశంలో అమ్మాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అమెరికా. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పంటలకు సమృద్ధిగా నీరు, ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి. వచ్చే 10 ఏళ్లలో సంపూర్ణ అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట శ్రీముత్తు జోష్యం. అద్దె బస్సులను నిలిపివేయాలంటూ తుని డిపోలో ధర్నా నిర్వహించిన ఎన్ఎంయు కార్మికులు. భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు, గోదావరిలో ఘనంగా కార్తీక దీపారాధన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.